అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి కోస్గి పర్యటన సందర్భంలో కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మేము భూములు ఇయ్యమని చెప్పి ఎవరైతే రైతులు భూములు ఇయ్యమన్నారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లలో పెట్టిరు. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంలో 1-2 రోజులు ఆ ప్రాంతం మొత్తం రైతాంగాన్ని భయానకమైనటువంటి వాతావరణంలో నెట్టేసి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టించారు. ముఖ్యమంత్రి పర్యటన ముగిసేంత వరకు కూడా ఆ రైతుల్ని పోలీస్ స్టేషన్లలో ఉంచిర్రు, వేరే చోట్ల దాచిపెట్టిరు. ఇదేనా మీ ఇంద్రమ్మ రాజ్యం, మీ ప్రజాపాలన? మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సాగునీరు లేక ఇవాళనే కొన్ని పేపర్లలో వచ్చినాయి, నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఎండిపోతున్నాయి, సాగునీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. దాని గురించి ప్రభుత్వానికి కొంత చీమగుట్టినట్టయినా కూడా లేదు, కొంత మేరకైన పట్టింపు లేదు. ఇవాళ నిర్మల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ఏరియాల్లో కరెంట్ వస్తలేదు, పొలాలకు ఇబ్బంది అవుతున్నాయి, బోర్లు నడుస్తలేవు అని చెప్పి అన్నదాతలంతా రైతులంతా రోడ్లెక్కితే దాన్ని పట్టించుకునేటటువంటి పని ముఖ్యమంత్రి చేస్తలేడు. మీరు ఉచిత బస్సు పథకం వల్ల సుమారు 25 నుంచి 30 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలను ఆటో డ్రైవర్ల బాధలను పట్టించుకున్న పాపాన ఈ ముఖ్యమంత్రి పోలేరు. నిన్నటికి నిన్న మేడారం జాతరలో ఏర్పాట్లు సరిగ్గా చేయక ముఖ్యమంత్రి పర్యటన సందర్భంలో భక్తులందరినీ సుమారు 6-7 గంటలు నిర్బంధించి చివరికి ముఖ్యమంత్రి వచ్చేసరికి ఇంకా సమయం ఉంది కదా, అమ్మవార్ల గద్దెల కాడికి మమ్మల్ని పోనీయుండని మహిళా భక్తులు కొంతమంది మాట్లాడితే వాళ్ళ మీద విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మేడారం జాతరలో భక్తుల మీద లాఠీ చార్జ్ చేసిరు ఈ ముఖ్యమంత్రి పరిపాలన నిర్వాహకం ఇది. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో మా యూనివర్సిటీ భూములు మాకే ఉండాలి, వేరేళ్ళకి ఇవ్వదని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు, వాళ్ళ మీద కేసులు. ఇది ముఖ్యమంత్రి పరిపాలన, ప్రజాపాలన.